ఇక ఆర్థిక సంక్షోభం పెరిగిపోయింది. ఒక్క పక్కన అక్కడ పరిశ్రమలన్నీ దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాయి. సేమ్ టైం పబ్లిసిటీ ద్వారా ఏదైతే నేరేటివ్ థింకింగ్ ద్వారా ప్రస్తుతం ప్రపంచంలో ఏదో కథ నడుపుకుంటుంది, కానీ వాళ్ళ గ్రూప్ అంతా కలిపి కథలు నడిపిస్తున్నారు. కానీ ఇంతకుముందు రష్యా కూడా అద్భుతమని చెప్పారు. యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అయ్యే రోజు దాకా ఎవ్వడికి తెలియదు. అప్పటిదాకా అద్భుతమైనటువంటి స్థితిలో కమ్యూనిస్టులు ఉన్నారు అన్నటువంటిదే ప్రజలందరూ అనుకున్నారు. సాంతో కొలాప్స్ అయ్యి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంగా విడిపోయిన తర్వాత ఇప్పుడు అవే పోలాండ్ అయినా లేకపోతే కనుక ఉక్రెయిన్ అయినా ఇట్లాంటివన్నీ అది తెలియలేదు. అట్లాగే ఇప్పుడు చైనా కూడా గుప్పెట మూసేస్తుంది, ఎందుకంటే బయటికి ఎక్కడికి మీడియా ఉండదు కాబట్టి. ఇప్పుడు చైనా ఆర్థిక సంక్షోభం అయితే అమెరికా పెట్టినటువంటి ఆంక్షల దెబ్బకి అక్కడ ఇండస్ట్రియల్స్ కొలాప్స్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే చివరికి 15,000 బిట్కాయిన్స్ తాజాగా అమ్మకానికి పెట్టింది, బంగారాన్ని అమ్మకానికి పెట్టింది. తద్వారా అక్కడ జీతాలకి ఇతర కష్టాలని సరి చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది తాత్కాలికంగా.